మన దగ్గరికి ఒక ఫీమేల్ వచ్చారు. తన బీపీ ఎంత అంటే మనం చూసినప్పుడు 160/100 అనమాట. అంటే చాలా ఎక్కువ. అయితే తను ఆల్రెడీ 3 టైప్స్ ఆఫ్ బీపీ మెడికేషన్స్ అంటే 3 రకాలు పొద్దున, రాత్రి అలా వేసుకుంటూనే ఉన్నారు. అయినా కూడా తన బీపీ చాలా రోజుల నుంచి అంతే మెయింటైన్ అవుతుంది. అంటే తనకి పెరికార్డియల్ ఎఫ్యూజన్, స్టిరాయిడ్స్ యూజ్ చేశారు చాలా సంవత్సరాలు. సో, ఇట్లా కొన్ని ప్రీవియస్ హిస్టరీస్ ఉన్నాయన్నమాట. అయినప్పటికి కూడా తన బీపీ అంతే వస్తుంది ఎన్ని మెడికేషన్స్ వాడినా. అయితే మన దగ్గర యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక ఒక 6 సెషన్స్‌లోనే తన బీపీ 160/100 నుంచి 130/90కి వచ్చిందనమాట. ఇది ఎంత మంచి రిజల్ట్ అంటే మనకి బీపీ ఎక్కువున్నప్పుడు మన రక్తనాళాల్లో ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ ఉంటదనమాట. అది ఉండొద్దు. అంటే దాని అర్థం ఏంటంటే మన బాడీ ఎప్పుడు ఒక స్ట్రెస్ స్టేట్‌లో ఉన్నట్టు. అయితే ఫస్ట్ మనం ఆ బీపీ తగ్గిస్తే ఏంటంటే బాడీ మొత్తం రిలాక్స్ అయిపోతుందనమాట. సో, తినకు కూడా అదే జరిగింది. మీలో కూడా సరే ఎవరైనా హై బీపీతో ఇబ్బంది పడుతున్నారు, ఎన్ని మెడికేషన్స్ వాడినా అంతే మెయింటైన్ అవుతుంది అనుకున్న వాళ్ళు తప్పకుండా యాక్యుపంక్చర్ ట్రై చేయండి. వండర్‌ఫుల్ పాయింట్స్ ఉంటాయి యాక్యుపంక్చర్‌లో బీపీకి. చాలా తొందరగా రిజల్ట్ వస్తది. చాలా మంచి రిజల్ట్ వస్తది. ఎక్కువ రోజులు మీకది మెయింటైన్ అవుతదనమాట నార్మల్ బీపీ అనేది. సో, తప్పకుండా యాక్యుపంక్చర్ ట్రై చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.